హలో అందరికీ జైభీం. బాపట్ల పార్లమెంటు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైనటువంటి ఈ పార్లమెంట్ స్థానం బాపట్ల పార్లమెంట్. ఇక్కడ గతంలో స్థానికులు పోటాపోటీగా రాజకీయం చేసేటువంటి పరిస్థితులు ఉండేవి. ప్రస్తుతం 2009 ఎలక్షన్ దగ్గర నుండి ఇక్కడ స్థానికులకి అంటే 2004లో కూడా స్థానికులకు అవకాశం లేకుండా అంతా బయట వ్యక్తులకి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, ఇరు పార్టీలు కూడా. సో అయితే అంతేకాదు, ఇక్కడ పోటీ చేసినటువంటి వ్యక్తులు నాన్ లోకల్ కావటం వల్ల నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు కూడా వీళ్ళకి తెలియని పరిస్థితి అయినప్పటికి కూడా ఇక్కడ విజయాలు సాధిస్తూ ఇక్కడ నుంచి మంత్రి పదవులు చేపడుతూ కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేతలు చాలామంది ఉన్నారు. అయితే అందరిలో కంటే కూడా ఇక్కడ ఎక్కువగా పనిచేసినటువంటి ఎంపీలు ఎవరని చెప్పుకుంటే ఇద్దరు మహిళలేని చెప్పుకోవచ్చు. ఇక్కడ పనిచేసినటువంటి పనబాక లక్ష్మి గారు మహిళ అయినప్పటికీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. సో ఈమె గురించి అంటే పని చేశారా చేయలేదనే విషయాలు పక్కన పెడితే నియోజకవర్గంలో మాత్రం అందరికీ పరిచయం అయినటువంటి వ్యక్తిగా అందరితో ఎక్కువ సమయం కేటాయించి నియోజకవర్గంలో ప్రతి అసెంబ్లీ స్థానంలో కూడా ప్రతి గ్రామానికి కూడా ఏదో ఒక సందర్భంలో వెళ్ళి అక్కడ ప్రజలతో మమేకమై కలిసి వచ్చిన పరిస్థితులు అయితే పనబాక లక్ష్మి గారికి ఉన్నాయి. ఆ తర్వాత దగ్గుబాటి పురంధేశ్వరి గారు, ఈమె కూడా ఇక్కడ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేశారు. అదేవిధంగా కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఈమె కూడా ఇక్కడ గట్టిగానే పనిచేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రజలతో మమేకమయ్యి ఎక్కువ సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా కూడా ఏమి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎందుకంటే ప్రతి ప్రాంతంలో కూడా అంటే వారి సొంత ప్రాంతం అయినప్పటికీ ప్రతి ప్రాంతంలో కూడా ఆమె మార్కులు అనేది వేశారు. ఎక్కువ సమయం ప్రజలకు కేటాయించి ఎక్కువ విస్తృతంగా పర్యటించారు నియోజకవర్గంలో. సో అంటే బాపట్ల పార్లమెంటుకు సంబంధించి 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఈ 7 అసెంబ్లీ స్థానాలను కూడా వాళ్ళు విస్తృతంగా పర్యటించారు. సో దానివల్ల వారికి ప్రజలకి సంబంధాలు అనేది దగ్గరగా ఉండేటువంటి పరిస్థితులు అయితే నాటి కాలంలో ఉన్నాయి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీరామ్ మాల్యాద్రి గారు ఇక్కడ ఎంపీగా అయ్యారు. ఆయన నియోజకవర్గంలో ఎప్పుడు కూడా తిరగని పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ నియోజకవర్గంలో ఎంపీ అంటే ఎవరో తెలియని పరిస్థితి కూడా నాటి కాలంలో లేకపోలేదు. ఇక ఆ తర్వాత చూస్తే నందిగం సురేష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు. ఈయన కూడా గుంటూరు జిల్లా నుంచి బాపట్ల పార్లమెంట్కి వచ్చినటువంటి వ్యక్తి అనమాట. సో ఈయనైతే రాకముందే కొంచెం పబ్లిసిటీ అయితే నడిచింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఒక కీలకమైనటువంటి విభాగంలో పనిచేస్తూ ఒక నాయకుడిగా కొన్ని కారణాల చేత కొన్ని పర్సనల్ ఇష్యూస్ అవి స్టేట్ వైడ్ అలజడి సృష్టించి తద్వారా బాపట్ల పార్లమెంట్కి రావడం జరిగింది. కొంచెం పబ్లిసిటీ ఉంది. అయితే ఈయన కూడా నియోజకవర్గంలో ఏనాడు కూడా తిరిగినటువంటి పరిస్థితి లేదు. సో ఈయన మీద కూడా ఎస్సీ కాన్స్టిట్యూషన్ అయినప్పుడు కూడా ఎక్కువ సమయం ప్రజలకు కేటాయించకపోగా ప్రజలతో మమేకమై కానీ సందర్భానుచితంగా ఎప్పుడు కూడా వచ్చిన పరిస్థితి లేవు. ఈయన కూడా చూడనటువంటి ప్రజలు నియోజకవర్గంలో చాలామంది ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఇటీవల 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బాపట్ల పార్లమెంటు పరిధి నుంచి గెలిచినటువంటి వ్యక్తి ఇప్పటికీ విద్యావేత్తలకు కావచ్చు, ఒక రకంగా చెప్పాలంటే మీడియా ప్రతినిధులకు కూడా ఆ పేరు గుర్తురానటువంటి పరిస్థితి కృష్ణప్రసాద్ ఐపీఎస్ గారు. ఈయన తెలంగాణ వాసి అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి అనుకూలంగానే ఈ సీట్ని ఇచ్చారని చెప్పొచ్చు. పేరుకి ఈ టికెట్ని కూటమి ప్రభుత్వంలో అంటే తెలుగుదేశం తరఫున పోటీ చేశారనే పేరే కానీ ఇది పక్కా బీజేపీ సీట్ అని చెప్పుకోవచ్చు. సో ఆయన బీజేపీ ద్వారా ఇక్కడ ఈ టికెట్ని తెచ్చుకోవడం జరిగింది. ఈయన వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి ఐపీఎస్ అధికారి. ఈయన మోడీ గారికి భక్తుడు అని చెప్తూ ఉంటారు. సో అలాంటి వ్యక్తిని ఇక్కడ బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఇక్కడ కంటెస్ట్ చేయించారు. అయితే వ్యక్తిగతంగా మంచి వ్యక్తి అనే టాక్ అయితే నడుస్తున్నప్పటికీ ప్రజల్లో మాత్రం ఎక్కడా కూడా కలిసినటువంటి పరిస్థితులు అయితే లేవు. సో మొత్తం మీద కృష్ణప్రసాద్ ఐపీఎస్ గారు బాపట్ల పార్లమెంట్ ఎంపీ అయితే అయ్యారు కానీ ప్రజల్లో ఎంపీ అనే
వ్యక్తి ఎవరు అనే వ్యక్తి అయితే ఇంకా తడుముకునే పరిస్థితి అయితే ఉంది జనాలకి. ఎందుకంటే 7 అసెంబ్లీ స్థానాల్లో దగ్గర దగ్గర నాకు అయితే తెలిసి ఆయన ఒక్క అసెంబ్లీ స్థానానికి కూడా అందుబాటులో కానీ పరిచయంగా ఉండేటువంటి పరిస్థితి కానీ లేని పరిస్థితి ఉంది. సో ఇది బాపట్లలో ఎంపీల పరిస్థితి. మరి అంటే ఎంపీలంటే సహజంగానే కొంచెం దూరంగా ఉంటారనే ఆ పదాలు ఇప్పుడు నడుస్తున్నాయి. కానీ గతంలో ఎంపీలంటే ఒక అసెంబ్లీ స్థానానికి చెందినటువంటి అసెంబ్లీ ఎమ్మెల్యే లాగా ప్రజలతో మమేకమై తిరిగేటువంటి పరిస్థితులు అయితే గతంలో ఉండే. కానీ ఇప్పుడు అంతా కూడా ఎంపీలు ఎవరు కూడా ప్రజలతో కలిసి తిరిగే పరిస్థితులు అయితే లేవు. సో కానీ నియోజకవర్గాల్లో తిరగటం వల్ల ఏంటంటే నెక్స్ట్ పోటీ చేయడానికి కావచ్చు, ప్రజలతో అనుసంధానమై ఉన్నటువంటి వ్యక్తిని వాళ్లే కోరుకొని నెక్స్ట్ మళ్ళీ ఏదో ఒక పార్టీ తరఫున నిలబెట్టి గెలిపించే పరిస్థితులు అయితే ఉంటాయి కదా. మరి అలాంటి పరిస్థితులు ఎందుకు చేయలేకపోతున్నారు, ఎందుకు ప్రజల దగ్గరకు రాలేకపోతున్నారు అనేది మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో బాపట్లకి ఎవరు వచ్చినా కూడా ప్రజలతో మాత్రం ప్రస్తుతం కలిసే పరిస్థితులు అయితే లేవు. సో ఇది బాపట్ల పార్లమెంటు పరిస్థితి.